వెల్కమ్ టు ఉదయం న్యూస్. రాష్ట్రంలో బిల్డర్స్కు సంపూర్ణ సహకారం. బిల్డర్స్కు స్వర్గధామం హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకున్నాం. ఆదాయం కంటే హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యమే మాకు ప్రధానం. హైదరాబాద్లో డిజిటల్ వాహనాలు దశల వారీగా ఎలక్ట్రికల్ వాహనాలుగా మారుస్తాం. ప్రపంచ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ. ఆ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు. మూసీ పునర్జీవనానికి ముందుకు పోతాం. ఆధునిక దేశాల బాటలో తెలంగాణను నడిపిస్తాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాం. బిల్డర్స్, డెవలపర్స్ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూస్తుంది. వారు సంపద సృష్టికర్తలు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. వారికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం నోవాటెల్లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ గ్రీన్ సమ్మిట్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బిల్డర్స్కు ఎలాంటి ఇబ్బందులు లేని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసి బిల్డర్స్, డెవలపర్స్ను ఇబ్బంది పెట్టే పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులుగా బిల్డర్స్కు సంపూర్ణ సహకారం అందిస్తాం. బిల్డర్స్ హైదరాబాద్ స్వర్గధామం లాంటిదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఒక యువ రాష్ట్రం. ప్రపంచ పటంలో రైజింగ్గా కనిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు పోతుందని తెలిపారు. ఈ మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతజ్ఞతతో ముందు మొత్తం చెప్పడానికి కూడా నేను సంతోషిస్తాను. అట్లాగే హైదరాబాద్ నగరం ఒకటే కాకుండా భవిష్యత్తులో కూడా మేము ఈ మధ్య తీసుకొచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ఒక దశాబ్ద కాలం ఎనర్జీ పాలసీ లేదు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యూ ఎనర్జీ పాలసీ తీసుకువచ్చి ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఆకర్షిస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు తీసుకుంది. ఇద్దరు కావాల్సింటే 1,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి హైదరాబాద్ ఇంగ్లాండ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇంకా చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు. సో గ్రీన్ ఎనర్జీ మా టార్గెట్ కూడా వెరీ క్లియర్. బై 2029-30 కల్లా నేను 20,000 మెగావాట్ పవర్ గ్రీన్ ఎనర్జీలో తీసుకొని రావాలని టార్గెట్ పెట్టుకుని ముందు సంవత్సరం దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ తయారు చేసాం. అందులో ఎనర్జీ పాలసీలో బై 35 కల్లా 40,000 మెగావాట్ పవర్ తీసుకొని రావాలి. సో whole world is going towards the particularly advanced countries. ఆ దిశలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకు పోవాలని ఆలోచించారు. ఈరోజు మేమంతా ప్రణాళికబద్ధంగా తయారు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ హైదరాబాద్ నగరం ఈరోజు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించారు. For the first time in the history of the entire, Hyderabad so far, even the combined Hyderabad, never it has been allotted 10,000 crores in one particular year in the budget. ఒక 10,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్ లో కేటాయించి హైదరాబాద్ నగరం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ప్లానింగ్. సో ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో రకరకాలైనటువంటి నగర అభివృద్ధికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తీసుకుని రావడం కోసం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. దాంట్లో వ్యవస్థ ఉండొచ్చు, సభ్యులు ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు చేసుకుని ముందుకు పోతాం. దట్ ఈస్ డెఫినెట్లీ